సభ్యులందరూ కూడా ఈ లక్షణాలు అనేవి అవసరం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఆత్మీయ నాయకుడు తయారవ్వాలంటే అందులో సభ్యులందరి యొక్క ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరి యొక్క సంపూర్ణ సహకారం కావాలి కనుక కేవలం నాయకులు అవ్వాలనుకునే వారికి మాత్రమే కాదు, కానీ సభ్యులైన వారందరూ కూడా ఈ విషయం మీద ప్రాథమికమైన ఒక అవగాహన అవసరం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దీనిలో భాగంగా మనం ఇప్పటికే కొన్ని విషయాలు నేర్చుకున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం నుండి అధ్యక్షుడు వాడు నిందారహితుడిగా ఉండాలని, ఏకపత్ని పురుషుడై ఉండాలని, మితానుభావుడై ఉండాలని, స్వస్థబుద్ధి గలవాడై ఉండాలని 4 విషయాలు ఆల్రెడీ మనం ఆలోచన చేసాం. ఈరోజు ఆ ఆటల్లో భాగంగా మర్యాదస్తుడై ఉండాలనే విషయం కూడా నేర్చుకున్నాం. తర్వాత 6వ విషయం అనుకుంటే భవిష్యత్తు అతిథి ప్రియుడు అనే ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలం. నాయకుడికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి ఒక మంచి లక్షణం ఉండాలి. అతిథి ప్రియులు అని అంటే అతిథులకు సత్కారం చేసేవాడై ఉండాలి. అతిథి సత్కారము, అతిథి ప్రియులు అని అంటే ఆతిథ్యం అనే దానికి నిర్వచనం ఏంటంటే అతిథి సత్కారము. ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే మనం అతిథులు అనే మాట చాలా తక్కువ వాడతారు, గెస్టు అనే మాట బాగా ఎక్కువ వాడతారు. గెస్టులు వచ్చారండి అంటారు, అతిథులు వచ్చారండి అనే మాట చాలా తక్కువ వాడతారు. అంటే చదువు వచ్చినా కాకపోయినా కొన్ని పదాలు మనకి ఆటోమేటిక్గా అలవాటు అయిపోయాయి. అతిథులు ఉన్నారండి ఈరోజు మా ఇంట్లో అనేదానికంటే గెస్టులు ఉన్నారండి అనే మాట వాడుతున్నాం. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు సాధారణంగా ఏం అవసరం అనేది మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళకి అన్నపానాలు అవసరం, రిలాక్స్ అవ్వడానికి వసతి అనేది అవసరం. కామన్గా అదే కదా. ఎవరైనా అతిథులు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మన నుంచి వారు ఎదురు చూసేది ఏంటంటే కాస్త వెంటనే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు, కాస్త పద్ధతులు ఎదిగి వాటిని పక్కాగా అవలంబించాలనుకునే వ్యక్తులు ఎలా ఉన్నారంటే పూర్వం, ఇప్పుడంటే కొంచెం అవి తగ్గిపోయినాయి. పంపులు వచ్చినాయి, చేపలు వచ్చినాయి, వాళ్ళే వెళ్ళి కడుక్కోవటం, రావటం, కూర్చోవడం ఇవన్నీ జరిగినాయి. పూర్వం ఏంటంటే టవల్ పక్కన చిమ్మ పక్కన తీసుకొని నీళ్ళు ఇచ్చి కడుక్కోగానే టవల్ ఇచ్చేసి కూర్చోబెట్టి మర్యాదలు చేయటం అనేది ఇవి సాధారణంగా అంతకుముందు నా చిన్నతనంలో కూడా కొంతమంది చేసేవారు అలాగా. సరే, ఏదేమైనా వెంటనే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక అతిథి మన ఇంటికి వచ్చాడంటే, ఒక గెస్ట్ మన ఇంటికి వచ్చారంటే అది మన దేవుని కుటుంబ సభ్యులు కావచ్చు, అంటే సంఘ సభ్యులు కావచ్చు, లేదా మన రక్త సంబంధులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఇంకా మన పిల్లలకి సంబంధించిన స్నేహితులు కావచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు సాధారణంగా ఎదురు చూసేది ఏంటంటే తాగడానికి నీళ్లు, తినడానికి ఏదైనా ఆహారం, రిలాక్స్ అవ్వడానికి ఏదైనా ఒక బెడ్ కానీ లేకపోతే ఒక సోఫా కానీ కూర్చోటానికైతే, ఒకవేళ నైట్ టైం ఉండే లెక్క అయితే ఉండటానికి అవసరమైన వాటిని, వాళ్ళు నిద్రించడానికి అవసరమైన వాటిని. కొంతమంది అయితే కాస్త కలిగిన వారు గెస్ట్ రూమ్ ఒకటి సపరేట్గా కడతారు, దానికి ఆ పేరు కూడా పెడతారు. కొంతమంది అయితే బోర్డు కూడా పెడతారు గెస్ట్ రూమ్ అని. అంటే ఇది మై రూమ్ అని, లేదంటే మై డాటర్ రూమ్ అని, మై సన్ రూమ్ అని, గెస్ట్ రూమ్ అని, ఆఫీస్ రూమ్ అని, ఇలాగా నేమ్ బోర్డ్స్ కూడా అక్కడక్కడ కొంతమంది పెడతారు. ఇల్లు ఉందంటే ఖచ్చితంగా కాస్త కలిగిన వాళ్ళు ఆలోచించేది ఏంటంటే గెస్ట్ రూమ్ అనేది ఒకటి ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా గెస్టులు వస్తే వాళ్ళకి మనం చేయగలిగిన మర్యాద చేయాలి అనే ఒక తలంపుతో అలాగ ఆలోచించడం జరుగుతుంది. దీనిలో భాగంగా అవే తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం, రిలాక్స్ అవ్వడానికి వసతి అనేది కామన్గా ఆలోచించేది. దీన్ని అతిథి సత్కారము అంటారు. ఆతిథ్యం అని అంటే అందులో కేవలం భోజనం మాత్రమే కాదు, అందులో పానీయాలు ఉంటాయి, అందులో రిలాక్స్ అవ్వడానికి తగినటువంటి వసతి కూడా ఉంటుందనే విషయాన్ని మనం ముందు గ్రహించాలి. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ప్రేమకి ప్రతిరూపంగా ఆతిథ్యం కనపడింది మనకి. ఒకసారి ఆ వచనాన్ని మొదటి వచనం చదివితే సహోదర ప్రేమ నిలువరముగా ఉండేది అన్నాడు.
అది ఎలాగో అనంటే ఆతిథ్యం చేయ మరొకటి అని వెంటనే చెప్పేశారు. అంటే సహోదర ప్రేమ మనలో ఉంది, నిలకడగా ఉంది. అది కొంతకాలం ఉండి కొంతకాలం పోయేది కాదు, ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు అనే ఆలోచన కాకుండా ఆ ప్రేమ ఎప్పుడు నిలవరముగా ఉండాలి. సహోదర ప్రేమ అనగానే ఇందులో ఫిజికల్గా ఒకటి మనకి జ్ఞాపకం వస్తుంది. ఫిజికల్గా అంటే మన తోడబుట్టిన వాళ్ళు, రక్త సంబంధులు, బ్లడ్ రిలేషన్స్ అంటారు. స్పిరిచువల్గా మరొకటి జ్ఞాపకం వస్తుంది. ఇది యేసుక్రీస్తు రక్తం ద్వారా ఏర్పడిన బంధం. ఒకే కుమారుని, ఒకే ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డాం. ఒకే తండ్రి తన వాక్యం ద్వారా మనల్ని కన్నాడు. యాకోబు 1:18 అంటాడు, సత్యవాక్యమును తన సంకల్పం ప్రకారం మనలను కనెను. దేవుడు మనలను వాక్యము ద్వారా కన్నాడు. ఆయన మనకి అలాగూ కన్న తండ్రి అయ్యాడు. క్రీస్తు సంఘానికి దేవుడు కన్న తండ్రి. ఎలాగంటే సత్యవాక్యం అనే తన సంకల్ప ప్రకారం క్రీస్తు సంఘాన్ని దేవుడు కన్నాడు కనుక ఆయన కన్న తండ్రి అయ్యాడు. యేసు ప్రభు వారు తన రక్తంతో మనల్ని కొన్నాడు కనుక ఆయన మనకి యజమాని, ప్రభు అయ్యాడు. కాబట్టి ఈయన రక్తంతో కొన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య రక్త సంబంధం ఒకటి ఉంది. ఇది స్పిరిచువల్ బ్లడ్ రిలేషన్షిప్ అని చెప్పాలి. ఫిజికల్గా తల్లిదండ్రుల యొక్క రక్తం పంచు పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని రక్త సంబంధాలు అంటారు. లాభాన్ని యాకోబు దర్శించినప్పుడు యాకోబు అన్నాడు, నువ్వు నా రక్త సంబంధివి అని అన్నాడు. అంటే చెల్లి బిడ్డ అని మాట్లాడతాడు. అంటే నువ్వు నా రక్త సంబంధి, బ్లడ్ రిలేషన్ మంది అని మాట్లాడతాడు. కాబట్టి బ్లడ్ రిలేషన్ అనేది ఫిజికల్గాను, బ్లడ్ రిలేషన్ అనేది స్పిరిచువల్గా కూడా, అంటే శారీరకంగాను ఆత్మీయంగా కూడా బ్లడ్ రిలేషన్ ఉంటుంది. ఈ రిలేషన్షిప్ అనేది మనకి సహోదర ప్రేమ అనే భావంతో మాట్లాడతాడు. ఇంగ్లీష్లోనైతే బ్రదర్హుడ్ అని అన్నాడు. సహోదర ప్రేమ నిలవరముగా ఉన్న నీడి అని అన్నాడు. అంటే నిలవరముగా అంటే స్టేబుల్, స్థిరంగా అని అర్థం. అంటే ఒకప్పుడు ఒకప్పుడు లేకుండా పోయే అవకాశం ఉంటుందా? జనరల్గా మనకి ఆ ఎక్స్పీరియన్స్ ఉందా? చాలామందికి ఉంటుంది. అది ఒకప్పుడు పలానా వ్యక్తి మీద నాకు బాగా ప్రేమ, అనురాగం, అభ్యాసం ఉందండి, ఇప్పుడైతే అవన్నీ చచ్చిపోయినాయండి అని నిరుత్సాహంతో మాట్లాడుతుంటారు. అప్పుడు చాలా ప్రేమించాను పలానా వ్యక్తిని, ఇప్పుడైతే అవన్నీ లేవు, చచ్చిపోయింది అదంతా అని ఏదో వాళ్ళ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు, వాళ్ళ తప్పో వీళ్ళ తప్పో ఎవరైనా కావచ్చు, అలాగా ఇప్పుడైతే లేవు అనే ఒక దగ్గరికి మనుషులు వచ్చి చేరుకుంటారు. ఒకసారి ఎక్స్ సీఎం అండ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నోసార్లు ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన ఒక వ్యక్తి అసెంబ్లీలో ఒక మాట అన్నాడు. ఒకప్పుడు మీకు ఆయన మీద ప్రేమ ఉండేది, మధ్యలో పోయింది, మళ్ళీ ఇప్పుడు ప్రేమ ఉంటుంది అంటున్నారు అని అపోజిషన్ లీడర్ని ఉద్దేశించి మాట్లాడాడు. అంటే ఒకప్పుడు ఉంది ఎన్టీ రామారావు మీద, మధ్యలో మీకు ఆ ప్రేమ పోయింది, ఆయన మీద చెప్పులేశారు, ఆయన పార్టీ లాగేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రేమ వచ్చిందని ఆయన ఫోటోలు పెట్టుకుంటున్నారు మీరు. సరే అది మీ అంతర్గత వ్యవహారం, మాకైతే ఆయన మీద చాలా గౌరవం ఉంది, ఎన్టీ రామారావు అంటే నాకు చాలా గౌరవం, ఆయనే నేను కించపరచలేదనే ఓ మాట మాట్లాడాడు. యూట్యూబ్లో ఉన్నారు నేను చూసినప్పుడు. దాంట్లో మనం ఎందుకు వెళ్ళామంటే ఒకప్పుడుండి మధ్యలో పోయి మరలా వచ్చేది కాకుండా సహోదర ప్రేమ నిలవరముగా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. సహోదర ప్రేమ అనేది వచ్చిపోయేది కాదు, ఒకప్పుడు ఒకప్పుడు పోయి మరొకప్పుడు లేకుండా ఉండేది కాదు, అది స్థిరంగా ఉండాలని కోరుతున్నాడు ఇక్కడ. అది స్థిరంగా ఉండటానికి చాలా మార్గాలు ఉన్నాయి మనం రుజువు చేసుకోవడానికి. నాలో ప్రేమ ఉంది అనడానికి రుజువు చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆతిథ్యం అన్నాడు. చాలా ఉన్నాయి మనకు. దేవుడు అంటే ప్రేమించడానికి ఏం చేయాలో చెప్పాడు. బైబిల్ మొత్తం మనం నేర్పించే పాఠం ఏంటంటే ప్రేమ. దేవుని ప్రేమించండి ఒకటి, మనిషిని ప్రేమించండి రెండు. ఇదే కదా మనకి బైబిల్ సింపుల్గా నేర్పించే పాఠం. ఈ ప్రేమను రుజువు చేయడానికి మార్గాలు చాలా ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చదివినప్పుడు ప్రేమ ఉంటే ప్రేమకున్న లక్షణాలు ఏంటో మాట్లాడాడు. అయితే ఇక్కడ మాట్లాడిన ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. ఏంటో స్పెషల్ క్వాలిటీ అంటే హాస్పిటాలిటీ.
మన లవ్ని ఎక్స్పోజ్ చేయడానికి దాన్ని ఫోకస్ చేయడానికి హాస్పిటాలిటీ అనేది ఒకటి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. అంటే ఆతిథ్యం చేయటం అనేది ప్రేమకి ప్రతిరూపం అన్నాడు. నీలో ప్రేమ ఉందనడానికి ప్రతిరూపం. యేసు ప్రభు అని అడిగారు అనుకో, నన్ను ప్రేమిస్తున్నట్టు మీరు ఏం చేశారే అంటే నా ప్రాణం పెట్టాను అన్నాడు. దీనివల్ల ప్రేమ ఏంటో తెలుస్తుంది అన్నాడు. యోహాను మొదటి పత్రిక 3:16 అంటాడు, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది అన్నాడు. దేవుణ్ణి అడిగారనుకో, లోకాన్ని ఎంత ప్రేమించాడని, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించాడు, అది ఆయన ప్రేమ అంటాడు. యోహాను సువార్త 3:16 వచ్చింది మనకు తెలుసు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును అని అన్నాడు. అంటే దేవుడు లోకాన్ని ప్రేమించడానికి నిదర్శనం ఏంటంటే యేసు ప్రభు వారిని అర్పించడం. యేసు మనల్ని ప్రేమించడానికి నిదర్శనం ఏంటంటే ఆయన తన ప్రాణం పెట్టడం. మనము మన తోటి సహోదరులు ప్రేమించే నిదర్శనం ఏంటంటే ఆతిథ్యం ఇవ్వటం. ఆతిథ్యం కూడా ఒక రకంగా ప్రాణదానమేనండి. ఎందుకంటే ప్రాణం అంటే రక్తంలో ఉందన్నాడు. ఆదికాండం 9:5 మనం చదివితే, రక్తంతో దాని మాంసాన్ని తినమాక రక్తమే దాని ప్రాణం అన్నాడు. ప్రాణం ఎలా తయారవుద్ది, రక్తం ఎలా తయారవుద్ది దేహం అంటే ఆహారం ద్వారా. మనం తినే ఆహారమే రక్తాన్ని తయారు చేస్తుంది. అంటే అప్పటిదాకా బాగా నీరసం నుండి ఆకలితో అలమటిస్తున్న వ్యక్తికి ఒక్కసారి ఆహారం పెట్టగానే ప్రాణం తెప్పరిల్లుకుంటుంది అని అన్నాడు. తెప్పరిల్లిపోయిందండి, ఎంతో ఆకలితో ఉన్నాడండి, చాలా నీరసంగా ఉన్నాడండి, మీరు దేవుళ్ళలాగా వచ్చారండి, నా ఆకలి తెచ్చుకొని ప్రాణం తెప్పరిల్లుకుందండి అలా నిజంగానే అలా ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే అన్నం తినకపోతే రక్తం తయారు కాదు, రక్తం తయారు కాకపోతే మనిషి నీరసించిపోతాడు, డే బై డే కుంగిపోతుంటాడు, ఒక 21 రోజులు అయిపోగానే చచ్చిపోతాడు. తింటే ఆహార పదార్థం ద్వారా రక్తం తయారవుతుంది. ప్రాణము లేని శరీరం మృతమన్నాడు యాకోబు 2:26. అంటే రక్తం లేకపోతే శరీరం చచ్చిపోద్ది అన్నాడు. ప్రాణం అంటే ఏంటి, రక్తమే దాని ప్రాణం అన్నాడు. అంటే ప్రాణం దేంట్లో ఉందంటే రక్తంలో ఉంది. ఆ రక్తం లేకపోతే దేహం చచ్చిపోద్ది. ఆ దేహంలో రక్తం తయారవడానికి ఆహారమే మూలం. కాబట్టి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఆహారం పెడతాం కనుక, ఆహారం పెట్టడం ద్వారా రక్తం తయారవుతుంది కనుక ఇది కూడా ఒక రకంగా ప్రాణాన్ని తెప్పరిల్లేటట్టు చేయటమే. తన సహోదరుడు కొరకు ప్రాణం పెట్టాలి అని అన్నాడు. అదే యోహాను మొదటి పత్రిక 3:16 ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక ఇందువల్ల ప్రాణం ఏంటిది తెలుస్తున్నది, మనలో ప్రతివాడును మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామన్నాడు. ఆయనలాగా మనం రక్తం చిందించకపోయినా పర్లేదు, కానీ రక్తం తయారవడానికి అవసరమైన ఆహారం పెట్టినా మనం కొంత ప్రాణదానం చేసినట్టే. రక్తం ఎత్తేనే ప్రాణదానం కాదు, ఆహారం పెట్టినా ప్రాణదానం చేసినట్టే. మీకు అర్థమైందో లేదని చెప్పింది. బ్లడ్ పోయినప్పుడు అక్కడక్కడ వాంటెడ్ బ్లడ్ అని పలానా గ్రూప్ పెట్టుకుంటారు. రక్తదానం చేయండి ప్రాణదాతల కంటే అని బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా అక్కడక్కడ అడ్వర్టైజ్మెంట్లు చేస్తుంటారు. అంటే రక్తం దానం చేస్తే ప్రాణం దానం చేసినట్టే అని చెప్తున్నారు. నిజమే, ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంది కనుక. ఆ రక్తం తయారవడానికి పెట్టే ఆహారం కూడా ప్రాణాన్ని ఒక రకంగా దానం చేయటమే. కాబట్టి ఆతిథ్యం ఇవ్వడం అనే ఈ కార్యక్రమం ప్రేమకి ప్రతిరూపంగా భావించాలి. Hebrews 13 అదే చెప్పాడు. ఏమన్నాడంటే చాలా క్లియర్గా చెప్పాడు, సహోదర ప్రేమ నిరవరముగా ఉన్న నీడి ఆతిథ్యము చేయ మరొకండి అన్నాడు. నిలవరముగా మన ప్రేమ ఉందని రుజువు ఏంటంటే చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆతిథ్యం చేయడం. ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకో, ముఖ్యంగా 2 రకాల బంధువులు. మరి 2 రకాల బంధువులు ఏ బంధువులు ఎక్కువ ట్రీట్ చేస్తారో నాకు తెలియదు, మీ ఎక్స్పీరియన్స్. అంటే శరీర సంబంధమైన బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఎలా మీరు స్పందిస్తున్నారు, క్రీస్తు రక్తంతో కొనబడినటువంటి దేవుని వాక్యంతో ఆయన మనల్ని కన్నాడు కదా, దేవుడు కన్నా పిల్లలు మన ఇంటికి వచ్చారు, నేను ఆయన కన్నాడు, నన్ను ప్రభు కొన్నాడు, నా సహోదరుని కూడా ప్రభు కొన్నాడు, దేవుడు నన్ను కన్నాడు, నన్ను ఎలా కన్నారో అలాగా వారిని కూడా కొన్నారు. ఇది మా బాంధవ్యం, ఒకే తండ్రి పిల్లలు మేము, ఒకే ప్రభు యొక్క దాసులు మేము, ఒకే ప్రభు రక్తంలో కొనబడ్డాం మేము. అలాంటి ఒక వ్యక్తి నా ఇంటికి వచ్చాడు అన్నప్పుడు ఆతిథ్యం ఎలా ఉంటుందో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు తెలియదు. నీ కన్న తండ్రి లేదా నీ తోడబుట్టిన వాళ్ళు వచ్చినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఆతిథ్యం ఇచ్చేటప్పుడు. అంటే మనిషిని బట్టి కాస్త మన ప్రవర్తన కూడా ఉంటుంటాయి అక్కడక్కడ, అవునా?
ముఖ్యంగా స్త్రీలు ఏమనుకోనంటే వాళ్ళు కన్నవాళ్ళు వచ్చారనుకో ఇంటికి ఒకలాగుంటారు, వాళ్ళు ఆయన్ని కన్నవారు వచ్చారనుకో ఇంకోలాగుంటారు, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు వచ్చారనుకో ఒకలాగుంటారు, వాళ్ళ ఆయనకి తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో ఇంకోలాగుంటారు. అది మీరు ఒప్పుకోకపోయినా చాలా మంది ఇళ్లలో జరిగేటటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటన. అమ్మాయి చిన్నపిల్లైనా నిజమే అంకుల్ నేను చెప్పింది కరెక్ట్ అన్నట్టుగా తను నవ్వుతూ చక్కగా ఆన్సర్ ఇస్తుంది. నాకు ఆమె కూడా ఎక్స్పీరియన్స్ అయిందనమాట ఈ విషయం. అంతేనా? చిన్నపిల్ల ఆ పిల్లకి విషయంతో నాకు తెలియదు, కానీ ఇంకా ఈ అనుభవాలు ఇంకా రాలా. ఒక ఇంటికి వెళ్తే కానీ తను కూడా తన భర్త సంబంధించిన వాళ్ళని, తన తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వాళ్ళు ఎలా చూస్తుంది అనేది అప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్ అవుద్ది. కానీ ఇప్పటికే కొంత అర్థమైనట్టుగా నవ్వుతూ చక్కగా నిజమే మీరు చెప్పేది అన్నట్టు ఊపుతుంది తల. అంటే కొన్ని నగ్న సత్యాలు అలాగే ఉంటాయి. అంటే మనిషిని బట్టి, వ్యక్తిని బట్టి మనం చేస్తూ ఉంటాం. వాళ్ళకున్న పవర్ను బట్టి, అధికారాన్ని బట్టి కూడా కొన్ని రెస్పెక్ట్ అనేది, ఈ ఆతిథ్యం అనేది, ఆతిథ్యుల మెనూస్ అనేవి కూడా మారుతూ ఉంటాయి, మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. సరే, ఏదేమైనా క్రీస్తునందు ఉన్నటువంటి సహోదరి సహోదరుల మధ్య ప్రేమ పుష్కలంగా ఉంది, నిలబడంగా ఉంది, కదలకుండా ఉంది. ఒకప్పుడు ఇప్పుడు బాలేదు, అది అలాగే ఉంది అంటానికి నిదర్శనం ఏంటి? సంఘటనలు ఏమైనా జరగవచ్చు, సమస్యలు ఏమైనా రావచ్చు, తప్పు ఏదైనా కావచ్చు. దాన్ని కాసేపు పక్కన పెట్టి అప్పుడున్న ప్రేమ ఇప్పుడు కూడా ఉంది నాకు అంటానికి నిదర్శనం ఏంటి? ఎప్పుడైనా నీ శత్రువు ఆకలికున్న భోజనం పెట్టమన్నాడు కదా ప్రభు. అపోస్తులు కూడా బోధించారు కదా, నీ శత్రువు ఆకలికుని ఉంటే అతను భోజనం పెట్టన్నాడు కదా. అప్పుడు శత్రువే ఒకవేళ మన సహోదరుడే శత్రువు అయ్యారు, మన సహోదరి శత్రువు అయింది, మన బాగా మిత్రులే శత్రువులు అయ్యారు, మన బంధువులే శత్రువులు అయ్యారు. అయినప్పటికీ మన ఇంటికి వచ్చినప్పుడు మనకి వాళ్ళ మీద ఉన్న గతంలో ప్రేమ ఇప్పుడు కూడా ఉందనడానికి రుజువు చేసుకునే ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఆతిథ్యం. నేను ఎక్కువ చెప్తాను దీని మీద, కొంచెం ముందుకు వెళ్తున్నా. ఓకేనా? పరిచయంలో దీని గురించి ఆతిథ్యం అనగానేమి అనే విషయాన్ని మనం మొదటగా ఆలోచించాలి. ఫిలోనెక్సియా అనే ఒక గ్రీకు వాడి నుంచి ఈ పదాన్ని తర్జుమా చేశారు. కొత్త నిబంధన తర్జుమాదారులు గ్రీకు స్కాలర్ అయినటువంటి థెయిర్ అనే ఒక పండితుడు ఉన్నాడు. థెయిర్ అనే ఒక గ్రీక్ స్కాలర్ ఉన్నాడు. ఆ గ్రీక్ స్కాలర్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే, ఫిలోనెక్సియా అనే గ్రీక్ వాడికి అతను ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే అతిథులకు మర్యాద చేయుట, అతిథి లేదంటే అతిథి సత్కారము అని అన్నాడు. అతిథి సత్కారం, అతిథులకు మర్యాద చేయుట అని అన్నాడు. చెప్తాను కదా, అతిథులు ఎవరైనా కావచ్చు, శరీర సంబంధమైనటువంటి అతిథులు కావచ్చు, ఆత్మ సంబంధమైన అతిథులు కావచ్చు, రక్త సంబంధులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, క్రీస్తు సభ్యులే కావచ్చు, అతిథులు ఎవరైనా కావచ్చు. దానికి ఆతిథ్యం ఇచ్చే ఒక మంచి గుణం, ఎంత మంచి గుణం అని అంటాడంటే, నేను అనేకులను సంపాదించుకునే గొప్ప అవకాశం అండి అది. ఈ ఆతిథ్యం లేని వారు అనేకులు దూరం అయిపోతారు. ఆతిథ్యం అనే గుణం లేని వారికి అనేకులు దూరం అయిపోతారు. ఆతిథ్యం అనే గుణం ఉన్న వారికి అనేకులు దగ్గర అవుతారు. చాలా మంది స్నేహితులు ఉంటారు, చాలా మంది మిత్రులు ఉంటారు, చాలా మంది ప్రేమికులు ఉంటారు, చాలా మంది గౌరవించే వాళ్ళు తయారవుతారు. ఆతిథ్యం చేసేవారికి ఆస్తులు తరిగిపోతాయేమో కానీ ఆప్యాయతలు పెరుగుతాయి. మీకు అర్థమైందో లేదని చెప్పింది. ఆతిథ్యం చేసే వారికి ఆస్తులు కరిగిపోతాయి, నిజమే. ఎందుకంటే ఆతిథ్యం అనేది ఖర్చుతో కూడింది. పైసా ఖర్చు లేకుండా చేసే ఆతిథ్యం ఏమి ఉండదు. ఒకళ్ళుంటే నీళ్ళు ఇచ్చి ఆ నీళ్లు కూడా ఇప్పుడు మినరల్ వాటర్ కదా 10 రూపాయలు పెట్టే కానీ 20 లీటర్లు క్యాన్ రావట్లేదు. అదైనా కానీ ఒక లీటర్ కొనాలంటే బయట కొనివ్వాలంటే 20 రూపాయలు అవుతుంది ఒక లీటర్ బాటిల్తో కొనాలంటే. మనం ఇప్పుడు మినరల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళుకుంటే 20 లీటర్లు 10 రూపాయలు పడతాయి. కానీ అదే మినరల్ వాటర్ ఏ కిన్లీ లేకపోతే ఇంకెక్కడ కొనాలంటే 1 లీటరే 20 రూపీస్ పెట్టి కొంటాం. సరే, ఇప్పుడు వాటర్ కూడా కొంటున్నారు. సరే, ఏదేమైనా ఆతిథ్యం అనే దానికి ఖర్చు ఉంటుంది. మా ఇంట్లో కొనుక్కుంటాడు, మన ఇంట్లో ఫ్యాన్ అంటే తెల్లారులు తిరగాలి. ఆతిథికి ఏమర్థంలో ఫ్యాన్ అంటామా? సరే, ఏసీ ఉంది, మనం వాడుకుంటున్నాం. అతిథి వచ్చినప్పుడు ఏసీ ఏమా? తెల్లారులు ఏసీ అంటే దానికి కొంత ఖర్చు అవుతుంది, భోజనం పెడితే ఖర్చు అవుతుంది, తీస్తే ఖర్చు అవుతుంది, అవుతా? ఎంతో కొంత ఆతిథ్యం చేసే వారికి ఆస్తిలో కొంత భాగం ఖర్చు అవుతాయేమో కానీ ఆప్యాయతలు అయితే పుష్కలంగా పెరుగుతాయి. ఈ ఖర్చును గురించి ఆలోచించే వ్యక్తులు
జనరల్గా లోకంలో అనేది ఏంటంటే పిసినారులు అంటారు. అతిథి మర్యాదలు చేయటం కూడా ఇష్టపడిన వ్యక్తుల్ని లోకంలో చెప్పేదంటే పిసినారు. ఆడింటికి వెళ్ళినా ఒకటే ఎలపోయినా ఒకటే అంటది పిసినారి, ఆవిడింటికి వెళ్ళినా ఒకటే ఎలపోయినా ఒకటే అంటది పిసినారి. వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఉపయోగం లేదు. అతిథికి ఎలా గౌరవించాలో తెలియదు, అసలు వాళ్ళకి అతిథి మర్యాదలో తెలియదు వాళ్ళకి. మన దగ్గరికి వచ్చి బ్రహ్మాండమైనటువంటి మర్యాదలు పొందుతారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే సరిగ్గా చేయరని కొంతమంది అలాగ మనుషులు దూరం అయిపోతారు. ఎందుకని ఆతిథ్యం అనే ఒక మంచి లక్షణం ఎవరికైతే ఉందో వారికి ఆస్తులు లేకపోవచ్చు, కానీ ఆప్యాయతలతో పంచేటటువంటి వ్యక్తులు మాత్రం పుష్కలంగా ఉంటారు. చుట్టూ ఎప్పుడు ఉంటారు, వాళ్ళకు ఉన్న దాంట్లోనే. భగవాన్ ఇంట కృమిని ఎద్దు మాసం తినే కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం మేలన్నాడు. సామెతల గ్రంథం 15:16 అనుకుంటా అక్కడ అంటాడు, భగవాన్ ఇంట కృమిని ఎద్దు మాసం తినే కంటే ప్రేమ గల చోట, అంటే ప్రేమతో కూడిన ఆతిథ్యం ఇవ్వటం వల్ల అక్కడ ఎంతో మంది మిత్రులు, అనురాగములు, ఆప్యాయతలు పంచే మనుషులు తయారవుతారు. అంతకన్నా ఏం కావాలి ఈ జీవితానికి చెప్పండి? మానవ జీవితానికి ఆప్యాయతలు పంచే వ్యక్తులు మనకు దగ్గరగా ఉండాలి, అంతకంటే ఎక్కువేం కావాలి? ఇక్కడ మీకు అనిపించింది, మీరు అట్టగే చెప్తారు. కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతారు. ఆ సామెతలు తెలుసా మీకు? నేను చాలాసార్లు విన్నాను పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే. ఆడ తిన్న ఇంటి వాటాలు లెక్క పెడతాడండి, ఆవిడ సామాన్యురాలు కదండి, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టుద్ది. అన్నం తిని ఆ ఇంట్లో ఎన్ని వాసాలు ఉన్నాయో లెక్క పెడతారు. వాళ్ళకి అవసరం వాసాలు లెక్క పెట్టి ఎన్ని వాసాలు వేసుకుని నీళ్ళకెందుకు వచ్చారా, తిన్నామా, ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించామా, వెళ్ళామా అనేది అట్టుకుంటారు. ఆయనకి ఎన్ని వాసాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా, ఎలా వస్తుంది నెలకి, ఇదంతా ఎక్కడి నుంచి సంపాదించారు, ఇలాంటి మెంటాలిటీ కూడా ఉంటుంది కొంతమందికి. నేను కాదనట్లేదులే, కానీ తినేంటి వాసాలు లెక్క పెట్టి అలాంటి మనుషులు కూడా భూమి మీద లేకపోలేదు. నేను కూడా చాలాసార్లు పెద్దలు అంటుంటే విన్నాను, నేనే దాన్ని కాదంటలేదు. కానీ సరే, ఆ లెక్కలు చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. కానీ మనం మాత్రం ఆతిథ్యం చేయట మరవకూడదు, శ్రద్ధగా చేయాల్సింది, ఎల్లప్పుడూ చేయాల్సింది, భూమి మీద బతుకున్నంత కాలం చేయాల్సింది. శత్రువైనా సరే, మిత్రుడైనా సరే, రక్తసమైనా సరే, కాకపోయినా సరే, క్రీస్తులో బాగా ఎదిగిన వారైనా, సరిగ్గా ఎదిగిన వారైనా, నీ డ్యూటీ అది. అవతల వాళ్ళు ఏ స్టాండర్డ్లో ఉన్నారనేది మనకి సంబంధించింది కాదు. కాబట్టి దాని యొక్క డెఫినేషన్ ఏంటంటే, ఆతిథ్యం చేయటం అనే దానికి సంబంధించి అతిథి మర్యాదలు చేయటం, అతిథి సత్కార్యం చేయటం అన్నాడు. దీని ఇంగ్లీష్లో హాస్పిటాలిటీ అని అన్నాడు. హాస్పిటల్ అనే దాన్ని కూడా దీంట్లో నుంచి వస్తుంది. అది కూడా ఒక సర్వీస్. దేహాన్ని సంరక్షించడానికి, దేహంలో వచ్చిన సమస్యని పరిష్కరించడానికి అక్కడ వైద్యులు, వైద్య సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి నర్సులు, స్టాఫ్ అంతా కూడా పరిచయం చేస్తారు. ఒకవేళ మనకి ఇచ్చిన డబ్బు అక్కడ కనపడద్దేమో, కానీ వెనకాల పరిచయం చేసే సిబ్బంది, వైద్యులతో సహా, స్టాఫ్తో సహా చాలా మంది ఉంటారు. దాన్ని కూడా ఒక ఆతిథ్యం చేయడం అనే భావనతోనే ఆ పరిచయం అంతటిని కలిపి ఏమంటారంటే హాస్పిటల్ అంటారు. దాంట్లో నుంచి పుట్టిందే హాస్పిటాలిటీ అని అన్నాడు. అంటే సర్వీస్ చేసేదాన్ని, అక్కడ అవసరాన్ని బట్టి ఏది అవసరమో ఆ సర్వీస్ చేసేదాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పదాన్ని ఉనికిలోకి తేవడం జరిగింది. తర్వాత అది ఏంటంటే లవ్ టు స్ట్రేంజర్స్ అన్నారు. లవ్ టు స్ట్రేంజర్స్ అని అంటే పరిచయం లేని వ్యక్తులు కూడా చేసే పరిచర్య. లవ్ టు స్ట్రేంజర్స్ అంటే, స్ట్రేంజర్స్ అనే ఆంగ్ల పదానికి అర్థం ఏంటంటే పరిచయం లేని వ్యక్తులు అని అర్థం, లేక పరదేశులు అని అర్థం. వాళ్ళు మాకు పరిచయం లేదు కదండి, వాళ్ళు మాకు తెలియదు కదండి, వాళ్ళు మాకు ముఖపరిచయం లేదు కదండి అని మనం అనాల్సిన అవసరం లేదు. సంస్కృతంలోనైతే భవతి భిక్షాందేహి అని అంటారు. ఏమి నీది, ఏం పేరు నీది, ఎక్కడి నుంచి వచ్చా, వివరాలను అడగరు. భిక్షాటన చేసే వ్యక్తులు ఇలాగా భిక్షాటన చేస్తుంటారు, అడుగుతారు. కొన్ని ఇళ్ళని సందర్శించి ఎవరైనది అని అడగరు, ఏం పేరు నీది అడగరు. ఏమైనా చేయగలిగింది ఉంటే వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. ఇది దానికంటే విలువైంది. ముఖ పరిచయం లేకపోయినా కానీ పరదేశులు కూడా, ఇశ్రాయేల్ చరిత్రలోకి వెళితే
పరిగెరుకోవడానికి పేదలకే కాకుండా పరదేశులు ఎవరైనా పొలం తట్టు వస్తే వాళ్ళకి ఆహారం దొరికేటట్టు కొంత పంట మీరు వదిలేయాలన్నాడు. పరదేశులను ఎక్కడ చేర్చారంటే దిక్కులేని పిల్లల్ని విధవరాళ్ళ పక్కన చేర్చాడు బైబిల్లో. అంటే దిక్కులేని పిల్లల పట్ల దేవుడు ఎలా ఉంటాడో, విధవరాళ్ళ పట్ల దేవుడు ఎలా ఉంటాడో, పరదేశుల పట్ల కూడా దేవుడు అలాంటి కనికరాన్ని కలిగి ఉంటాడు. ఆయన పిల్లలు కూడా అలాగే ఉండాలని కోరాడు అన్ని కాలాల్లో. ఇశ్రాయేలులు కూడా అలాంటి కనికరాన్ని కలిగి ఉండాలని, క్రైస్తవులు కూడా అలాంటి దయాగుణం కలిగి ఉండాలని ఎదురు చూశాడు అన్ని కాలాల్లో. అన్ని కాలాల్లో ఆయన బోధించాడు. అది ఇజ్రాయేలుకైతే చట్టం చేశాడు, నీ పొలంలో కొంత వదిలేయి. దేనికంటే పరదేశులకు కానీ విధవరాళ్ళకు కానీ దిగ్గులేని వారికి కానీ ఆహారం అక్కడ లభించాలి అని బోయాజు అలాగే వదిలేశాడు. అలాగే రూతుకు ఆహారం దొరికింది. రూతు తెచ్చి ఆహారం కొంత తిని ఆహారాన్ని తీసుకొచ్చి తన అత్తయ్యను నయోమిని పెట్టింది. రూతు గ్రంథం మీరు చదివితే అక్కడ ఈ స్టోరీ కనపడుతుంది. ధర్మశాస్త్రాన్ని అనుసరించిన భక్తుడు ఎలా ఉంటాడో బోయాజుని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ రోజు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే ఒక మనిషి ఎలా ఉంటాడో, ఎంత నీతిగా ప్రవర్తిస్తాడో బోయాజుని చూస్తే అర్థమవుతుంది. ధర్మశాస్త్రాన్ని పాటిస్తే ఆ రోజు అత్త ఎలా ఉంటుందో, ఒక అత్త స్థానంలో ఉన్న స్త్రీ ఎలా ఉండాలో ఆ నయోమిని చూస్తే అర్థమవుతుంది. ఒక కోడల స్థానంలో ఉన్న స్త్రీ ధర్మశాస్త్రాన్ని పాటిస్తే ఎలా ఉంటుందో రూతులు చూస్తే మనకి బాగా చక్కగా అర్థమవుతుంది. సరే, పాయింట్ ఏంటంటే ఈ పరదేశులకి సహకారం చేయటం లేదా పరదేశులకి ఆతిథ్యం ఇవ్వటం అనే ఒక కాన్సెప్ట్ దేవుడు తన గ్రంథంలో తెలియజేశాడు. దాన్ని కూడా ఆతిథ్యం అని అన్నాడు. అంటే రక్త సంబంధులే కాదు, ఆత్మ సంబంధమైన రక్త సంబంధులే కాదు, ఆత్మ సంబంధులే కాదు, శరీర సంబంధులే కాదు, అక్కడ మనకు పరిచయం లేని వ్యక్తులైనా సరే వారికి ఆతిథ్యం చేయటం అనేది క్రైస్తవుల యొక్క ధర్మం. అంటే మనమేదో లేనిదేదో చేసి అప్పుల పాలైపోమన్నా దాని అర్థం కాదు. ఆ రోజుకి నీకు నీ దగ్గర ఏముందో, నువ్వేమి చేయగలవో, ఆ రోజు ఏమీ లేదని వంట ఉండడానికి మిరగాయలు ఉన్నాయి, కాస్త ఉప్పు ఉంది, కాస్త చింతపండు ఉంది, ఉల్లిపాయ ఉంది, చక్కగా దాంతో ఒక మంచి ఫుడ్ మంచి కర్రీ చేయొచ్చు. ఏంటో తెలుసా? దాన్ని పచ్చి పులుసు అంటారు. రోగం రాని ఆహారం అది చాలా హెల్దీ ఫుడ్. అది తెలుసా మీకు? మిరగాయలు వేయించి చింతపండు దాన్ని కలిపి పిసికేసి దాంట్లో చక్కగా ఉల్లిపాయ తరిగి దాన్ని కాస్త ఉప్పేసి సరిపడా వేస్తే చక్కగా వేడి అన్నంలో వేకూర పెట్టకపోయినా ఆకలితో ఉన్నవాడు ఒక పళ్ళు నిండా భోజనం పెడితే తృప్తిగా తినేస్తాడు. చాలా ప్రాణం తత్తరిల్లిపోతాయి. పెద్ద మాంసాహారమే పెట్టక్కర్లా, లేకపోతే ఆకుకూరలు అనేది అక్కడ కూడా వెళ్ళక్కర్లా. అంతకన్నా సింపుల్ ఈజీ ఫుడ్ ఒకటి ఉంది. అంత చింతపండు, 4 మిరగాయలు, కాస్త ఉప్పు, వీటన్నిటిని కలిపి మిక్స్ చేసి ఒక చారులాగా చేస్తే ఒక ఉల్లిపాయ పోసి దాంట్లో పడేస్తే చాలా ఈజీగా తయారయ్యేటటువంటి కర్రీ అనమాట. అంటే మనం చేయాలని మనసున్న ప్రేమ గల చోట ఆకుకూరల భోజనమైనా మేలన్నాడు. కాబట్టి ఆతిథ్యము అనే మాటకి అర్థం ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే అతిథి సత్కారము, అతిథులకు మర్యాద చేయటము, పరదేశులైన వారికి ఆతిథ్యం చేయాలనే ఒక గుణము. ఈ గుణం ఉన్నవారు భూమి మీద ఆరోగ్యంగా ఉంటారు మ్యాక్సిమం. ఎందుకంటే ప్రేమికులు ఎక్కువ అవుతారు, శత్రువులు చాలా తక్కువ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ప్రేమించేవారు ఎక్కువ ఉంటారు, తక్కువ ఉంటారని ఎందుకన్నానంటే అసలు లేకుండా ఉండరని కాదు. యేసు ప్రభు ఏం చేశాడని ఆయన శత్రువులు ఉన్నారు. ఆయన తన స్వజనుల యొద్ద పుట్టిన ఆయన స్వజనులే ఆయనను తిరస్కరించారన్నాడు. పిలాతు అడిగాడు, బందిపోటు దగ్గర విడుదల చేయమంటారా, యేసు ప్రభువుని విడుదల చేయమంటారా అన్నాడు. యూదులు ఏమని వచ్చారు? బందిపోటు దొంగ బరబ్బోనైనా విడుదల చేయండి కానీ యేసు ప్రభువుని మాత్రం విడుదల చేయకండి. వీడు దుర్మార్గుడు కానట్లయితే నీకెందుకు అప్పగిస్తామని అన్నారు. ఎవరన్నారు? ఆయన స్వజనులే, యూదులే అన్నారు. కాబట్టి అస్సలు ఉండరని కాదు, ఉంటారు. అయినప్పటికీ పరదేశులైనా, శత్రువైనా, మిత్రుడైనా, రక్త సంబంధైనా, కానివాడైనా, ఆత్మీయుడైనా, శరీర సంబంధైన వ్యక్తి ఎవరైనా ఆ రోజుకి దేవుడు నాకు ఇచ్చినటువంటి దాంట్లో నేను చేయగలిగినటువంటి ఆతిథ్యం చేసే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక గెస్ట్ వచ్చాడంటే అతనికి మనం చేయగలిగినటువంటి సత్కార్యం చేయాలి. ఇది అతిథి పట్ల క్రైస్తవులకు ఉండాల్సిన ఒక గుణం. దాన్ని ఆతిథ్యం అన్నాడు. దాంట్లో రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ గుణం మనిషిలో డెవలప్ అవ్వాలంటే ఒక విషయం క్లియర్గా అర్థం కావాలి.
విషయంపై అవగాహన లేకపోతే ఈ గుణం డెవలప్ అవుతుంది. ఈ గుణం ఎవరిలోనైనా డెవలప్ అవ్వాలంటే ఒక విషయం మీద మనకు అవగాహన ఉండాలి. ఏంటంటే అతిథి మర్యాదలు చేసే ఈ క్రమంలో కొన్ని వస్తువులు వాడతాం, కొన్ని పానీయాలు వాడతాం, కొంత ఆహార పదార్థాలు వాడతాం, మన ఆర్థిక స్థితిగతులు కొన్ని అక్కడ వినియోగిస్తాం, అవునా? అయితే మనం వినియోగించే ప్రతిదీ దేవుని గుర్తించాలి. మీకు అర్థమవుతలేదు తెలియదు. మనం మంచినీళ్ళు ఇచ్చినా దేవుడే కదా, నీరెవరిదే? దేవుడు ఇచ్చాడు కదా. మనం ఆహారం పెట్టినానికి ఎవరిది ఆహారం? దేవుడు ఇచ్చిందే కదా. మనం ఒక బెడ్ ఇచ్చాం, బెడ్ ఎక్కడిది? ఆ సామాగ్రి ఎక్కడిది? దాని మూడు ఆ ముడి పదార్థం ఎక్కడిది? ఆ చెట్లు ఎక్కడ? చెట్ల నుంచి పొయ్యిల నుంచే కదా చేసింది. మనం వాడటానికి ఒక రూమ్ ఇచ్చాం, దాన్ని కట్టడానికి స్వామికి ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. అంతా దేవునిది అనే ఒక భావన లేకపోతే ఆతిథ్యం చేయటం సాధ్యం కాదు. నా దగ్గర ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళ చేస్తే నాది సరిపోద్ది, వీళ్ళ చేస్తే నాది పోద్ది, వీళ్ళ చేయటం వాళ్ళ చేయటం వల్ల నేను ఒక రోజు ఇలాగైపోతా అలాగైపోతాననే ఒక ఆలోచన వచ్చేవారికి ఏమి సరిగ్గా అర్థం కాలేదంటే నేను అనిపించే ప్రతిదీ నా దేవుడు నాకు ఇచ్చింది అనే భావన సరిగ్గా లేకపోవడం. భక్తుడైన దావీదు గొర్రెలు కాసే స్థాయి నుండి ఇజ్రాయెల్ ప్రజలు ఏలే స్థాయికి వెళ్ళాడు. 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. ఆయనకి దేవుడికి ఒక మందిరం కట్టాలని ఆలోచన చేశాడు. అయితే దేవుడు నువ్వు కాదు, నీ కుమారుడు కడతాడు అన్నాడు. సరే, నా తర్వాత కట్టబోయే దాని గురించి నాకెందులే అని అనుకోలేదు. వెంటనే దానికి కావలసినవన్నీ నేను సమకూర్చాలి, నా వంతుగా నేను చేయాల్సింది చేయాలని ఆలోచన చేసి చాలా సమకూర్చాడు. ఒక బంగారమే 72,000 కేజీలు బంగారం ఇచ్చాడు. అంతా ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడే మాట ఒకటి ఏంటో చూడండి ఒకసారి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. చేర్చండి అందరూ. 29:14. ఈ ప్రకారం మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడును, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వల్లనే కలిగిన కదా, నీ సుసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చున్నాము అన్నాడు. ఏమని? సమస్తము నీ వల్లనే కలిగిన కదా, నీ ససంపాద్యములో మేము కొంత నీకు ఇచ్చున్నాము. అంటే ఎవరు సొంత సాంపాద్యం ఇది? ఎవరు సొంతది ఇది? దావీదుకి ఎలాగ అర్థమైందంటే దావీదు అనుభవించే ప్రతిదీ దేవునిది, ఆయన స్వసంపాద్యము. దావీదు యొక్క స్వసంపాద్యము కాదు. ఎన్ని లారీలు కావాలి? ఒక 72,000 కేజీలు బంగారం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే లారీలో 10 టన్నులు వేసిన 7 లారీలు కావాలి. 7 లారీలు ఉంటే కానీ ఆ బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేయలేము. ఇవాళ బంగారం గ్రాము రేటే 6,000 పైన ఉంటాయి. గ్రాము 6,000 పైన ఉంటాయి. 72,000 కేజీలు అంటే 72 టన్నులు. 72 టన్నులు అంటే 72 టన్నులు బంగారం ఈ రోజు కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మనం లెక్కేయాలంటేనే ఒక 4 రోజులు పట్టుతుంది. డబ్బులు 4 రోజులు కూడా అవుతుంది. లేదు, సంఘం అంతా కలిసి లెక్కేసినా 4 రోజులు కాకపోవచ్చు. అంత డబ్బు కావాలి ఆ బంగారం కొనాలంటే. అందించి అంటాడు ఈ నేపాటి వాడిని, నా జనులేపాటి వారు. ఇదంతా నీ సుసంపాద్యం, నీ సుసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చున్నాము, అంతా నీ వలనే కలిగినది అని అన్నాడు. ఈ భావన ఎవరికైతే సరిగ్గా లేదో వారు ఆతిథ్యం అనే గుణాన్ని అభివృద్ధి చేసుకోలేరు. మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా. ఈ భావన ఎవరికైతే లేదో, అంటే నేను అనుభవించే ప్రతిదీ, నేను ఎంప్లాయ్ కావచ్చు, లేదా నేను వ్యవసాయకుడు కావచ్చు, లేదా నేను వ్యాపారం చేయొచ్చు, లేదా నేను కోటి విద్యలు ఏదో విధి చేయొచ్చు, నేను కార్మికుడు అవ్వచ్చు, లేక కర్షకుడు అవ్వచ్చు, నేను ఇంకేదైనా రూపంలో కోటి విద్యలు ఏదో ఒక రూపంలో నేను సంపాదించవచ్చు. వెంటనే మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నాది నాది అనే ఫీలింగ్ జనరల్గా మనుషులకు ఉంటుంది. ఒక ధనవంతుడు ఇలాగే తనకి పంట బాగా పండిందంట పొలం. అప్పుడు అతను అనుకుంటున్నాడు, నా కొట్లను పడగొట్టి, ఉన్న కొట్లు చాలు, ఇప్పుడు పెద్ద కొట్లు కట్టాలి వాటికి, నా కొట్లు పడగొట్టి నా ధాన్యం అంతా దాంట్లో కూర్చుకొని నా ప్రాణంతో నేను ఇలా చెప్పుదును అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ అన్నీ తనవైపోయాయి. నా పొలము, నా పంట, నా పొలము విస్తారంగా పండింది,
నా కొట్లు నేను పడగొట్టి వాటికంటే పెద్ద కొట్లు నేను కట్టించి నా పంట నేను కూర్చుకొని నా ప్రాణంతో తిను తాగు సుఖించు అన్నాడు. ఇందులో ఈ కాంటెక్స్ట్లో మనకి ఎక్కువగా కనపడేది ఏంటంటే సెల్ఫిష్నెస్ అన్నమాట. వాస్తవానికి అది ఎవరిచ్చారనే విషయాన్ని మర్చిపోయాడు ఆ ధనవంతుడు. బట్ దావీదైతే అలా కాకుండా ఇదంతా నీ వలనే కలిగినది అని అన్నాడు. ఒక క్రైస్తవుడు ఎప్పుడూ కూడా అనుభవించే ప్రతిదీ దేవుని వలనే కలిగింది, దేవుడు ఇవ్వగా నాకు అనుగ్రహించబడింది అనే ఆలోచన ఎప్పటికీ మరవకూడదు. ఒకవేళ ఈ ఆలోచన ఎవరైతే మరుస్తారో వారు ఆతిథ్యం అనే ఒక గుణాన్ని పోగొట్టుకుంటారు. ఆ లక్షణం వారిలో డెవలప్ కాదు. ఆతిథ్యం మనుషుల్లో డెవలప్ అవ్వట్లేదంటే ఒక ఇంట్లో వాళ్ళకి ఈ విషయం సరిగ్గా అర్థం కాదా. నాది అనే భావన ఉంది కానీ దేవునిది అనే భావన లేదు. దేవుడిస్తేనే నా దగ్గరికి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, అది నా దగ్గరకు వచ్చిన ఒక వస్తువు అనేది ఆలోచన చేయట్లా. ఒక మనిషి కృతజ్ఞత కలిగి జీవించాలని ఆలోచన చేసినప్పుడు ఫస్ట్ దేవుడు గుర్తు రావాలి, తర్వాత రైతులు గుర్తు రావాలి. రైతులు గుర్తు రావాలి. మనం ఆకలి తెచ్చే పంటలు పండించేది ఎవరు? కాఫీ మేస్త్రి పంటలు పండించడం, ఆటో డ్రైవర్ పంటలు పండించడం, హాస్పిటల్లో ఉద్యోగాలు చేసేవాడు పంటలు పండించడం, ఏదో ఒక ఆఫీసులో పనిచేసేవారు పంటలు పండించడం. నాకు తెలిసి ఇక్కడ ఉన్నవారు ఎవరైనా పంటలు పండించేవాళ్ళు ఉన్నారంటే బహుశా ఎవరు లేకపోవచ్చు. కానీ రోజు 3 పూటలు భోజనం చేస్తాం మనం. ఎక్కడి నుంచి వస్తుంది ఈ 3 పూటలు తినేది అని అంటే ఒక రైతు కష్టపడితే మన దగ్గరికి ఆహార రూపంలో అది అనుకరించబడుతుంది. కాబట్టి దేవుడికి ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నాయో ప్రజలు, దేశంలో ఉన్నటువంటి రైతులు కూడా కృతజ్ఞత కలిగి ప్రవర్తించాలి. రైతుల పట్ల కృతజ్ఞత భావన ఉండాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఏది మంది కాదండి, అనిపించే ఏది మంది కాదు. ఈ భావన ఎవరికైతే ఉంటుందో ఆతిథ్యం చేయడానికి వాళ్ళు ఉత్సాహంగా ముందుకు వస్తారు. మొదట ఆ విషయాన్ని గ్రహించాలి. అపోస్తుల గారి 14:17 ఒకసారి చూడండి. అపోస్తుల గారి 14:17 వచ్చింది. ఆహారం ఎలా లభిస్తుందో మనం చూడాలి. 14:17 వచ్చిన ఇలాగన్నాడు, లుస్త్రాలో ఉన్న అన్ని జనులతో అపోస్తులైన పౌలు గారి యొక్క బోధని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవులతోనో లేక యూదులతోనో కాదని మాట్లాడేది, అక్కడ ఉన్నటువంటి అన్ని జనులతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? 14:17 ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి అని అన్నాడు. ఈ వచ్చిన జాగ్రత్తగా స్టడీ చేస్తే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించేది ఆయనే, ఫలవంతమైన ఋతువులు ఇచ్చేది ఆయనే, ఆహారాన్ని అనుగ్రహించేది కూడా ఆయనే. 2 రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఇప్పుడు అధికారులు నాయకులతో సహా గజ వణుకుతున్నారు 2 రోజుల నుంచి. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. నా జీవితంలో ఎప్పుడు కూడా టోల్ గేట్ దగ్గర టోల్ ప్లాజా వసూలు చేయకుండా అంటూ లేదు. ఇది ఫస్ట్ టైం ఈరోజు వసూలు చేయలేదు. ఎందుకంటే దాని చుట్టూ బాగా నీరు, నాగార్జున యూనివర్సిటీ మొత్తం నీరే, టోల్ ప్లాజాకి అవతల నీరే యువతల నీరే, భయంకరమైనటువంటి పరిస్థితులు అనమాట. అక్కడ సిస్టమ్స్ కూడా ఏమీ పనిచేయక వదిలేసేసారు టోల్ ప్లాజాని. చాలా గ్రామాల్లో ఎప్పుడూ రానటువంటి నీరు గ్రామాల్లోకి వచ్చేస్తుంది. గుంటూరులో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి ఉంది, భయంకరమైన పరిస్థితి. విజయవాడ 1 టౌన్ మొత్తం మునిగిపోయింది. ఏలూరు రోడ్లో నిన్న అసలు రాకపోకలు చాలా వరకు బంద్ అయిపోయినాయి. శుక్రవారమే క్లాస్కి రావడానికి 1 గంట పైన పట్టింది. ఒక సోదరుడు నాగి అని చెప్తున్నాడు, అంత ట్రాఫిక్ అయిపోయింది, ఎక్కడెక్కడ వాటర్ బ్లాక్ అయిపోయింది. రిటర్నింగ్ వాళ్ళు కట్టిన రాణిగారి తోట, కృష్ణా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ నీరు ఇక్కడి నుంచి అవతలకి వెళ్ళి నీరు పెట్టడానికి పెట్టిన తూములు కూడా తన్నేసి బయటకు నీళ్ళు వచ్చి అక్కడ నుంచి నివాసాలు మార్చుకునే పరిస్థితికి వచ్చింది. అంత దారుణం. అంటే నేను ఈరోజు గుంటూరు నుంచి వస్తుంటే బ్యారేజీకి ఒక 4 అడుగులు 5 అడుగుల దూరంలోకి వచ్చేసింది వాటర్. భయంకరంగా భయపడిపోతున్నారు ప్రజలు. ఇలాగే ఒక 10 రోజులు కాదు, ఒక 10 రోజులు ఉంటే పరిస్థితి చాలా దారుణం. కొన్ని కోట్ల ప్రజాధనం నష్టమైపోతాయి. వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోతాయి. మహాదేవుడు కనికరించి ఇన్నేళ్లలో
మనల్ని ఎంత అవసరమో వర్షం అంత ఎత్తున్నాడు. అక్కడక్కడ మనకు బుద్ధి బాధ కలగడానికి ఇలాంటి కార్యాలు కూడా జరిగిస్తూ ఉంటాడు. అంతా నాదే అనే సంగతి నీకు అర్థం కావట్లేదు. అర్థం కాకుండా చాలా గర్వంతో మాట్లాడే మనుషులు కూడా ఉన్నారు. నా సంపాదన, నా పొలము, నా పంటలు, నేను నా కొట్లు పడగొట్టి నేనే నా కొట్లు నేను కట్టించుకొని నా పంటని నా పొలంలో నేను కూర్చుకొని నా ప్రాణంతో ఎన్ని నానండి ఎన్ని నాలక్కడని వెళ్తే నా పొలము నా పంట నా కొట్లు నేను కొట్టి నేను పడుకుంటు నేను కట్టి నా పంట నేను కూర్చుని నా ప్రాణంతో తిను తాగు సుఖించు అంటున్నాడంట ధనవంతుడు. యాక్చువల్గా భారతదేశంలో పుడితే హీ ఈజ్ ద బెస్ట్ ఫార్మర్, బట్ ఈజ్ ఫూల్ అన్నాడు. వెర్రివాడా అన్నాడు దేవుడు. ఏంటి ఉత్తమ రైతుని పట్టుకుని వెర్రుడు అంటాడు దేవుడు? భారతదేశంలో అయితే ఎక్కువ పంటలు పండించేవాడికి ఇచ్చే బహుమతి ఏంటి, అవార్డు ఏంటి? బెస్ట్ ఫార్మర్ అవార్డు ఇస్తారు. అలాంటిది దేవుడు అంటున్నాడు వెర్రివాడా అని అంటున్నాడు, ఫూల్ అంటున్నాడు. కారణం ఏంటంటే హీ ఈజ్ ద సెల్ఫిస్ట్. తాను బాగుంటే చాలు, ఎదుటివాడు ఏమైపోయినా పర్వాలేదు అనుకునే ఒక సెల్ఫిస్ట్ అనమాట. అందుకనే ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నేను సంపాదించింది ఎవరు అవుతుందన్నాడు. నిజమే కదా. కోట్లున్నాయి కోటేశ్వర్లకి, ఉన్న పొలం చచ్చిపోయాడు. ఏమైపోతే నీ తీసుకెళ్తాడా? ₹1 తీసుకెళ్తాడా? తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయా? చిన్న లాజిక్ అండి. ఇది మనకు అర్థమైతే ఏ రోజున ఉన్నోడు మాత్రం పట్టుకెళ్ళేది ఏముంది, మనం ఏమి కాళ్ళు చేతులు వెళ్ళేది ఏముంది, ఎవరైనా ఎట్లా వచ్చాము తల్లిగారి నుంచి అలా వెళ్ళిపోవటమే కదా అని ఒక ఫీలింగ్ నీకు ఉందనుకో, ఆతిథ్యం చేసే గుణం పుష్కలంగా డెవలప్ అవుతుంది మనలో. చాలా మంది ఏంటంటే కట్టుకోవాలన్న ఫీలింగ్ ఉంటుంది, ఏంటంటే నిర్దేశకులు వచ్చిపోతాం. అక్కడక్కడ అంటుంటారు, ఏడా ఏంటి ప్రశ్నార్థాను, కనీసం నువ్వైనా శుభ్రమైన బట్టలు ఉండొద్దా, ఎక్కువ శుభ్రమైన తిండి ఉండొద్దా, శుభ్రమైన ఇల్లు ఉండొద్దా, ఏది కట్టుకుపోతామని రా ఈ ప్రశ్నార్థాను అని అక్కడక్కడ మాట్లాడుతుంటారు. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, అప్పట్లో ఆయనకే 15 ఎకరాల వ్యవసాయం. ఆయన గోషి పెట్టుకొని తిరిగాడు రోడ్ల మీద, పేరు గద్దే బాలయ్య. ఆయన అప్పట్లోనే 15 ఎకరాల ఆసామి. చొంటు మీద బండి కూడా ఉండేది కాదు, గోషి మీద తిరిగేవాడు. 360 రోజుల్లో దాదాపు 300 రోజులు గోషి మీదే ఉండేవాడు. తర్వాత ఆయన కొడుక్కి కొంచెం క్రమశిక్షణ లేదు, మొత్తం అమ్మేసాడు. ఆయన బాగోలే. ఏముండదండి, మనం ఒక ఫీలింగ్ తప్ప నాది నాది అని పాటలు కూడా పాడతాం. అది నాదని అంటావు, ఇది నాదేనని అంటావు, ఏది నీతో రాదులే, ఏది నీది కాదులే. పాట పాడేటప్పుడు కనీసం ఏంటిది నిజమా అని ఒక క్షణం ఆగి ఆలోచన చేయకుండానే సౌండ్ బాగుంది, అందరూ పాడుతున్నారు, వచ్చిన పాటే మనం కూడా పాడదాం. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండడం వల్ల ఏంటంటే ఆతిథ్యం చేయడం అనే ఈ గుణము మనుషులకి డెవలప్ కావట్లేదు. దేవుడు అంటున్నాడు, లుస్రాలో ప్రజలతో మాట్లాడుతున్నాడు, ఏది మంది కాదు, ఆయనే ఆకాశం వర్షాన్ని ఎత్తున్నాడు, ఆయనే ఫలవంతమైన ఋతువులు దయచేస్తున్నాడు, ఆయనే అందరికీ ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు. 17 అధ్యాయాలు కూడా మాట్లాడాడు చూడండి. అపోస్తుల కార్యం 17 అధ్యాయం 25వ వచనం చదువుతాం ఒకసారి చూడండి. 17:25 ఏమంటాడంటే, ఆయనే అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తమును ఇచ్చాడు. జీవాన్ని ఇచ్చేది ఆయనే, ఊపిరిని ఇచ్చేది ఆయనే, సమస్తం ఇచ్చేది ఆయనే అని అంటాడు. ఇలాంటి మనం 2-3 చదువుతున్నాం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు విశ్వం అంతా కూడా అసలు మొదట వచ్చినవే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆ భూమి నుండి వచ్చినదే నువ్వు అనుభవించే ప్రతిదీ, ఆహారం కానీ వస్తువులు కానీ బంగారం కానీ వెండి కానీ దేవుడు సృజించిన ఆ భూమిలోనే దేవుడు అవన్నీ పెట్టి సృజించాడు. మనం వాడే బంగారం ఎక్కడి నుంచి చెప్తున్నారు? భూమిలోండి. వెండి ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోండి. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి పండించింది. వాడే బొగ్గు ఎక్కడిది? భూమిలోది. ఆయిల్ ఎక్కడిది? పెట్రోలు భూమిలోనే. దేవుడు సకల సంపదలని అనుగ్రహించేలాగున దేవుడు నరులకు నివాస యోగ్యమైనదిగా ఈ భూమిని సృజించాడు. ఆయనే వనరుల్ని ఓనర్. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు నాగయ్య అని అక్కడికి రాస్తుంటారు. యాక్చువల్గా దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గాడ్ అని రాయండి.
నిజానికి మన హృదయంలో మనకు సంబంధించింది మాట్లాడుతుంటాం, దాన్ని తప్పని నా ఉద్దేశంగా అపార్థం చేసుకోకండి. అక్కడక్కడ ఏంటంటే మన ప్రాపర్టీ ఏది ఉందనుకో, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మడిపల్లి వేణు. యాక్చువల్గా మడిపల్లి వేణు క్రైస్తవుడు కనుక అతనికి ఇంకో విషయం అర్థం కావాలి, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గాడ్ అనేది అర్థం కావాలి. అతనిలో హాస్పిటాలిటీ అనే ఒక క్వాలిటీ డెవలప్ అవ్వాలంటే వినోదం గారు ఎక్కడ ఉన్నారా? ఎక్కడికి వెళ్ళకండి, ఎక్కడ ఉన్నారు? మనకి చాలా ప్రాపర్టీస్ ఉంటాయండి. అక్కడ ఇట్స్ మై ప్రాపర్టీ, దిస్ బిలాంగ్ టు మీ అని అంటుంటారు. లేదా బోర్డు పెడతారు, దిస్ ప్రాపర్టీ బిలాంగ్ టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అని అక్కడక్కడ బోర్డులు పెడుతుంటారు కార్పొరేషన్ వారి స్థలాలకి, అంటే ఎవరైనా కబ్జా చేస్తారని. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఫలానా సొసైటీ, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో అండ్ సో అని రాస్తుంటారు. వాస్తవానికి క్రైస్తవుడికి ఏమర్థం కావాలంటే ఆల్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గాడ్ అని అర్థం. అన్నీ ఆయనకు చెందినవి, ఆయన అనుగ్రహిస్తే మనకు అనుగ్రహించబడ్డాయనే ఒక ఫీలింగ్ మనకి నరనరానికి ఎక్కకపోతే ఆతిథ్యం అనే హాస్పిటాలిటీ అనే ఒక బెస్ట్ క్వాలిటీ మనం పొందలేము, లేదా దాన్ని మనలో ఇంక్రీజ్ అవ్వదు, అది మనలో డెవలప్ అవుతాం. అది డెవలప్ అవ్వలేదంటే మనుషులు చాలా మంది మనకి దూరం అయిపోతారు, దేవుడు కూడా దూరం అయిపోతారు. ఎందుకంటే ఈ కోరిక, ఈ హాస్పిటాలిటీ అనే ఈ డిజైర్ మనలో ఇంక్రీజ్ అవ్వాలని అని కోరేది బలంగా దేవుడు ముందు. కాబట్టి ఆయన కూడా దూరం అయిపోతాడు, ఆయనే కాదు ప్రజలు కూడా దూరం అయిపోతారు. తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 ఒకసారి 17 మనకు తెలిసినట్టుగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17 వచ్చిన ఒకసారి చూడండి. అన్ని దేవునివే అనే భావన లేని వారు హాస్పిటాలిటీ అనే ఒక క్వాలిటీని డెవలప్ చేసుకోలేరండి. అది డెవలప్ అవ్వాలంటే అంతా దేవునిది అనే ఒక భావన ప్రజలకు బాగా అర్థం కావాలి. చదువు ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఎందుకన్నాడు ఇక్కడ ఆ పదాన్ని? ధనవంతులు గర్విష్ఠులయ్యే ప్రమాదం ఉందా అంటే పుష్కలంగా ఉన్నాయి. అంటే అందరూ గర్విష్ఠులు అవుతారంటే అందరూ అవరు. అబ్రహాం మిక్కిలి ధనవంతుడు, ఆయన ఎప్పుడూ గర్విష్ఠుడు అని బైబిల్లో చెప్పబడలేదు, ఎక్కడ గర్వించినట్టుగా రాయబడలేదు. దావీదు కూడా ధనవంతుడే, 7 రాజులు బంగారం ఇచ్చినాడు మామూలుగా. ఇజ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు పాలించాడంటే ఆయన కూడా ధనవంతుడే, కానీ అతను ఎక్కడ భౌతికమైనటువంటి సంపదను బట్టి గర్వించాల. ఇర్మియా గ్రంథం 9:24 అంటాడు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి, బలవంతుడు తన బలాన్ని బట్టి, శౌర్యవంతుడు తన శౌర్యాన్ని బట్టి అత్యంతగా భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించున్న యెహోవా యందు అత్యించాలి. ఆయన పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అత్యించాలి. అట్టి వాటిలో దేవుడు ఆనందించేవాడు అని అంటాడు. అంటే నాకు కలిగిన వాటిని బట్టి నేను అత్యించడం కాదు, కానీ నాకు వాటిని కలగజేసిన వాటిని బట్టి నేను అత్యించాలంటున్నాడు. 29:23-24. మనం ఏం చేస్తుంటామని మనకు తెలిసింది, మనం కలిగిన వాటిని బట్టి అత్యస్తాం, కానీ వాటిని మనం కలగజేసిన వాడు ఒక ఆయన ఉన్నాడని దాన్ని బట్టి, ఆయన పరిశీలన కలిగించిన బట్టి అత్యించాలి. అది నిజమైనటువంటి అత్యం. ఐ ప్రౌడ్ టు బి గాడ్, వెల్ నో టు గాడ్. అంటే నేను దేవుని బాగా ఎరుగుతున్నాను, అందుని బట్టి నేను అత్యస్తున్నాను. నాకు మంచి బిల్డింగ్ ఉంది, దాన్ని బట్టి నేను అత్యత్వం సరైనది కాదు. అంటే అక్కడక్కడ ఐ ఫ్రాడ్ టు బి అన్ ఇండియన్, ఐ ఫ్రాడ్ టు బి అన్ సో అండ్ సో పర్సన్. అంటే ఫలానా వ్యక్తికి నేను తండ్రి అయినందుకు, ఫలానా వ్యక్తి నాకు ముఖ్యమంత్రి అయినందుకు, ఫలానా వ్యక్తి మా ఎమ్మెల్యే అయినందుకు, ఐ ఫ్రాడ్ టు బి మై ఎమ్మెల్యే, ఐ ఫ్రాడ్ టు బి మై సీఎం, ఐ ఫ్రాడ్ టు బి మై సన్ అని అక్కడక్కడ కొంతమంది వ్యక్తుల్ని, కొన్ని ప్రాపర్టీని చూసి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజ క్రైస్తవుడు ఐ ఫ్రాడ్ టు బి గాడ్, నేను దేవుని బట్టి అర్చించేవాడిని, ఆయన బాగా ఎరుగుదును, ఎందుకంటే ఆయనే అన్ని నాకు అనుగ్రహించాడు. నేను అనుభవించే ప్రతిదీ ఆయనదే. ఆయన లేకపోతే నాకు ఈ జీవితం లేదు. నా తల్లి గర్భంతో నిర్మించిన వాడు ఆయనే, నన్ను పోషించేవాడు ఆయనే, సంరక్షించేవాడు కూడా ఆయనే, ఈ ప్రకృతి విపత్తులని కాపాడేవాడు కూడా ఆయనే. సముద్రానికి ఆజ్ఞయించేటంటే దేవుడు, ఏ సముద్రమా ఎంత ప్రబలినా ఎంత పొర్లినా ఇసుకను నీకు సరిహద్దుగా వేశా, అది దాటి రావడానికి వీల్లేదని ఆజ్ఞాపించాడు. ఎప్పటికీ అది దాని ఆజ్ఞకి ఎప్పుడు వ్యతిరేకించాల. ఒకవేళ వేస్తే 2 రోజులు భారీ వర్షానికే వరదల ముంపుకి బెంబేలెత్తిపోతున్న జనం, 75% చుట్టూ వాటర్ ఉంది, 25% మాత్రమే, 25% మాత్రమే ఆరు నేలలు ఉన్నాయి.
దేవుడు ఒక్కసారి ఆజ్ఞని ఎత్తేసేటప్పుడు సముద్రానికి అది ప్రబలి ఒకసారి పొంగితే భూమి మీద ఉన్న మనుషులందరూ విత్ ఇన్ సెకండ్స్లో జలమయం అయిపోతారు. ఇర్మియా గ్రంథం 5:22 అంటాడు, సముద్రము దాటలేకున్నట్లు దాని తరంగములు ఎంత పొల్లినో ప్రభు లేకున్నట్లు ఇసుక సరిహద్దుగా వేసిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని మీరు వణకరా అంటున్నాడు. కాబట్టి రెండో విషయాన్ని మనం ఏమి గ్రహించాలంటే సమస్తము దేవుని వల్ల అయినవే, ఆయనే సమస్తాన్ని అనుగ్రహించాడు. ఇక్కడ ఎదురు చెప్పాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధర్మయందు నమ్మికించక సుఖముగా నమ్మించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయి దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించు. ఇది రిక్వెస్ట్ చేసేది కాదండి, ఆజ్ఞాపించాలంటే ప్రజలకి. ఇదంతా దేవుడు ఇచ్చాడనే సంగతి జరగాలి. ముఖ్యంగా ధనవంతులకి ఆజ్ఞాపించు అని అన్నాడు. అదే కింద అన్నాడు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ వరకు వేసుకొనొచ్చు. మేలు చేయవారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములు ఇతరులకి పాలిచ్చేవారే ఉండాలి. అంటే ఆతిథ్యం చేసినప్పుడు నీ ధనములు ఇతరులకి పాలిస్తున్నావు. ఇది నాటి క్రైస్తవులకి కాదు, నేటి క్రైస్తవులు కూడా దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ఆజ్ఞగా మనం గ్రహించాలి. మూడోది మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆతిథ్యం ఎలా చేయాలి అనే ఒక విషయాన్ని ఆలోచించాలి. మనం చదివిన హెబ్రీ పత్రిక 13:2 13:1 ఏమంటాడంటే, దానికంటే ముందు రోమపత్రిక 12:13 అంటాడు. రోమిలికి రాసిన పత్రిక 12:13 వచ్చింది చూడండి. శ్రద్ధగా ఆతిథ్యం చేయాలి అంటున్నారు, అశ్రద్ధగా చేయకూడదు అని దాని అర్థం. ఆతిథ్యం ఎలా చేయాలి అని ఒక ఆలోచన చేసినప్పుడు 12:13 వచ్చింది ఒకసారి. రైట్, 12:13 వచ్చింది. పరిశుద్ధుల అవసరములలో పాల్పొందొచ్చు, శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండి అన్నాడు. ఇక్కడ కింద శత్రువు ఆకలికి ఉన్న భోజనం పెట్టమని కింద క్లియర్గా చెప్తాడు. 20 వచ్చును, కాబట్టి నీ శత్రువు ఆకలికి నేను అతనికి భోజనం పెట్టమన్నాడు. దప్పుకుని ఉంటే దాహమేమన్నా లాగు చేయట అతని తల మీద ఇప్పుడు కుప్పగా పోయేది, కీడు వల్ల జయింపబడక మేలు చేత కీడు జయించమన్నాడు. ఆతిథ్యం శ్రద్ధగా చేయమని చెప్పిన ఆ సందర్భంలోనే కింద శత్రువు కూడా ఈ ఆతిథ్యం చేయాలన్నాడు. జయించడానికి మార్గం ఏంటంటే కీడు ప్రతికీడు కాదన్నాడు, మేలు చేత కీడుని జయించాలన్నాడు. కాస్త ఇది మనకు కష్టమైంది కానీ అలవాటు అయితే చాలా బాగుంటుంది. కీడు చేసిన వాడికి మేలు చేయాలనుకోవటం కష్టమే, ప్రతికీడు చేయాలనే ఆలోచన చేయటం సాధారణంగా మనిషికి కలిగి ఒక ఆలోచన. కానీ కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలనే ఒక ఆలోచన కష్టమే, కానీ అలవాటైన ఏ పనైనా సులువుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలవాటు లేని ఏ పని ఏదైనా కష్టంగా ఉంటుంది. నేను మొదటిసారి మోటార్ సైకిల్ ఉన్నప్పుడు బీసీ రోడ్లో ఫుల్ ట్రాఫిక్లు ఉండగా ఆరోగ్య మోటార్ నుంచి అనుకున్న ఆడ దగ్గర నుంచి బీసీ రోడ్లో తిప్పాను. నాకు తెలియక ఫుల్ ట్రాఫిక్ డిసెంబర్ నెలలో ఉన్నప్పుడు. డిసెంబర్ నెలలో బీసీ రోడ్డు ఏలూరు రోడ్డు ఎక్కేసరికి చంప బస్సు ఒకే తడిచిపోయింది నాకు. డిసెంబర్ నెలలో అది సాయంత్రం 8 గంటలప్పుడు ఎంత చలేసింది డిసెంబర్ నెలలో. అంత చలిలో చొక్కా తడిచిపోయిందంటే కారణం ఏంటంటే నాకు డ్రైవింగ్ సరిగ్గా రాదు, జనమే బేగచ్చు వచ్చారు, తెలియక పొరపాటు బీసీ రోడ్లు తిప్పేశా. ఇప్పుడు అటు వెనకెళ్ళలేను, ముందుకు రాలేను, ఎలాగైనా సరే ఏలూరు రోడ్లకు ఎక్కేయాలి. ఈ క్రమంలో చెమటలో టెన్షన్, లోపల భయంకరమైన టెన్షన్, దానికి చలిలో కూడా చెమటలు పట్టేశాయి. అంటే అంత టెన్షన్ ఉంటుంది అనమాట ఒక్కో పని చేసేటప్పుడు. ఇక్కడ మనకి నేర్పించే పాఠం ఏంటంటే తల మీద నిప్పులు కుప్పగా పోయేది అన్నాడు. ఎవరికి శత్రువు ఆకలి ఉంటే అతను భోజనం పెట్టినప్పుడు అతనికి అంత పెయిన్ కలుగుతానన్నాడు. ఎలా చేయాలనంటే ఆ పని శ్రద్ధగా చేయాలన్నాడు, అశ్రద్ధగా చేయకూడదు అన్నాడు. ఈ శ్రద్ధ మనకి ఎక్కడ కనపడుతుంది అంటే ఆదికాండం 18 అతను ఇంటికి వెళ్ళి చాలాసార్లు మనం ఆలోచన చేశాం. అబ్రహాము, ఇస్సాకు తన ఇంట్లో పనివారు
వచ్చినటువంటి అతిథులకి అతిథి మర్యాద చేశారు. అబ్రహాము పరిగెత్తుకు పోయి తన పనివాడు చెప్పాడు, దూడను తీసుకొచ్చి వధించున్నాడు. భార్యకి చెప్పాడు, నువ్వు పిండి సిద్ధం చేయాలి. ఈయన కూడా ఒక పని చేశాడు. అతిథి అంతా రెడీ చేశారు. దగ్గర నుంచున్నారు. అక్కడ వాళ్ళు తింటుంటే ఏం కావాలో అన్ని సిద్ధం చేసి అక్కడ దగ్గరే నుంచున్నారు. అంటే శ్రద్ధగా ఆతిథ్యం చేయడం అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, కొన్ని వచనాలు 8 వచనాల వరకు చదివితే అక్కడ చాలా క్లియర్గా ఆతిథ్యం ఎలా చేయాలో శ్రద్ధగా మనకు వివరించబడతారు. రెండోది హెబ్రీ పత్రిక 13:1 మనం చదివాం కదా, సహోదర ప్రేమ నిలవరముగా ఉండేది ఆతిథ్యం చేయ మరవకండి అన్నాడు. అంటే మరవకుండా చేసేది అది. అప్పుడప్పుడు మనం వాడుతుంటాం, మర్చిపోయిన అన్నయ్య గారు అన్నం తిన్నారా? ఎప్పుడు వెళ్ళే ముందు అడుగుతారు, రాగానే కాదు, వెళ్ళే ముందు. అప్పటికి వాళ్ళకి ఆకలి అయినా చెప్పుకోలేక నాలంటుడు అనుకో మొహమాట ఉండదు. పాపం, అమ్మ నాకు ఆకలి అవుతుంది, ఏమైనా అన్నం పెడతావా, ఉందా, లేకపోతే తయారు చేస్తావా అని అడుగుతారు. సిగ్గు నాకు మొహమాట లేకుండా అడుగుతారు. కానీ కొంతమంది మొహమాట ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది, అడగలేరు పాపం నోరు తెలిసి. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమైనా అడుగుతారని చూస్తారు, వీళ్ళు అడగరు. వెళ్ళే ముందు అంటారు, మర్చిపోయాను అన్నయ్య గారు భోజనం చేశారా? అంటే మర్చిపోకుండా చేసేది. అతిథి రాగానే వెంటనే ఏం గుర్తు రావాలి క్రైస్తవులకి? ఆ టైం ఏంటి? టిఫిన్ చేసే టైమా అంటే టిఫిన్ అరేంజ్ చేయాలి. భోజనం చేసే టైమా అంటే భోజనం అరేంజ్ చేయాలి. వాళ్ళు అడక్క ముందే మనమే టిఫిన్ చేయండి, మనమే భోజనం చేయండి. ఒకరు రెడీగా లేకపోతే ఈ లోపల కాస్త నీళ్ళు ఇచ్చి ఏదైనా టీ ఇంటి పెట్టి ఆ టీ తాగే లోపు ఎవరైనా మన ఇంట్లో ఉన్న వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ లోపల మన వాళ్ళకి ఆ టైం అది ఏర్పాటు చేయండి. ఇది అతిథి మర్యాదస్తులకు ఉండే లక్షణం అది. కానీ వెళ్ళే ముందు మర్చిపోయిన అన్నయ్య గారు అంటే అతిథి చేయ మరవకండి అంది. అందుకే దేవుడు మర్చిపోయేది. మర్చిపోయానక్క ఫోన్ చేసేవారు. సౌకర్యం చల్లగా చెప్పినట్టు చెప్తారు, అడుగుతారు, మా అమ్మగారు చనిపోయింది సార్, మా నాన్నగారు చనిపోయారు. సౌకర్యం ఇలా చెప్తారు. అలాగా అన్నం తిన్నావా? మర్చిపోయాను ఇప్పుడు దాన్ని నేను మాటలో పడి. అన్నం తిన్నావా? అది మర్చిపోయేది కాదండి, మర్చిపోకుండా చేసేదే ఆతిథ్యం అని చెప్పాడు. ఆ సహోదర ప్రేమ నిలవరముగా ఉండేది ఆతిథ్యం చేయ మరవకండి అన్నాడు. తర్వాత మరొక విషయం చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. జరుగుతాయి అలాంటివి మన ఇంట్లో ఎప్పుడైనా ఏమన్నా అన్నావా మర్చిపోయామంటే అని? బట్టి ఒకవేళ మార్మల్స్ పొందాం ఎప్పుడైనా ఎవరినైనా అంటే. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుతాం చూడండి. సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయడి అని అన్నాడు. ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాడు. ఏం చేయాలి? ఆతిథ్యం ఎలా చేయాలని అంటే శ్రద్ధగా చేయాలన్నాడు, మరవకుండా చేయాలన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? సణుగు పోకుండా చేయాలన్నాడు. ఇదొకటి ఉందా? సణుక్కుంటూ చేసే కార్యక్రమం ఒకటి ఉందా? ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మేజర్ పార్ట్ ఎవరిదంటే స్త్రీలది. ఆతిథ్యం అనే ఈ కార్యక్రమంలో మేజర్ పార్ట్ ఎవరిది? అసలు వీళ్ళకి పురుషులకి ఏమి లేదు, పిల్లలకి ఏమి లేదు అని అంటలా నేను. అది కానీ 18వ అధ్యాయం చదివితే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలు పోషించారు. నేను మేజర్ పార్ట్ అని ఎందుకంటానంటే, ఇప్పుడు వంట వండి చేయాలన్నా ఇవన్నీ చేయటం, తీసుకొచ్చి సామాన్లు ఇచ్చే బాధ్యత అయితే పురుషులకు ఉండదు. కానీ అవన్నీ చేసే కార్యక్రమం ఎవరు చేస్తారు ఎక్కువగా ఇంట్లో? ఈవెన్ ఉద్యోగాలు చేసే స్త్రీలు కూడా ఇంట్లో వంట పని ఎవరు చేస్తారు? స్త్రీలే చేస్తారు, అవునా? అంటే ఈ సణుకోకుండా చేయాలనే ఈ పాయింట్ ఎక్కువ ఎవరికి వర్తించింది చెప్పాలి మీరు. ఎప్పుడైనా మీ జీవితంలో ఎవరైనా మీ ఇంటికి అతిథి వస్తే సణుకుంటూ లోపల కుమిలిపోతూ లోపల బాధపడుతూ లోపల ఎన్నో తిట్టుకుంటూ ఆ తీసుకొచ్చిన వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ, భర్తే తీసుకొచ్చాడు అనుకో, ఫ్రెండ్నో లేకపోతే ఎవరైనా బంధువునో నీకు ఆయన తరపుడు అంటే, ఆయన తరపుడు అంటే భర్త తరపుడు ఎవరైనా వస్తే వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువగా ఇవి బయటపడుతుంటాయి. వాళ్ళు బామర్థం తీసుకొచ్చాడు కాదు, తమ్ముడినో అన్ననో. అస్సలు అక్కడ ఏం సణుకుడు పెద్ద ఏమి ఉండవు. ఏం నీటాయిలో తీసుకొచ్చావండి అని అందరూ. ఆ వెంటనే ఆయన మర్చిపోతే
ఆ మాత్రం తెలియదా మా తమ్ముడు వస్తుంటే ఇది తీసుకురావాలని వెళ్ళా తీసుకురా అని అంత ప్రపోజ్ చేస్తారు కావాలంటే. అంతేగాని అక్కడ మర్చిపోవటం కానీ అశ్రద్ధ కానీ లేదా సన్నుకోవటం కానీ ఇవేమి ఉండవు. అక్కడ ఉంటాయా? మర్చిపోయి తమ్ముడు భోంచేసేవా అంటారు. తమ్ముడు వస్తే ముందు భోంచేయరా అంటారు. అవన్నీ ఉంటే లేకపోతే అవన్నీ సిద్ధం చేయటం ఇవన్నీ తర్వాత చేస్తుంటారు. కానీ అక్కడ అశ్రద్ధ ఉండదు, అక్కడ సనుకోవటం ఉండదు, అక్కడ మర్చిపోవటం ఉండదు. ఎప్పుడు జరుగుతుంది ఈ సనుగుడు, ఈ మర్చిపోవటం, ఈ అశ్రద్ధ అంటే వాళ్ళకి సంబంధం లేని భర్త తరపులు కానీ లేదా ఇష్టమైన కానీ ఇంకెవరైనా వస్తే అప్పుడు ఇలాంటివి కనపడతాయి. కాబట్టి నా సహోదరులారా, మీకు ఎక్కువగా ఈ పాయింట్ అందరికీ వర్తించింది, పురుషులు కూడా. కానీ ఎక్కువగా ఇంట్లో వర్తలు చేసేది వెళ్ళే కనుక మీరు ఒకవేళ సనుక్కుంటూ ఆతిథ్యం చేసినట్లయితే దేవుని యొద్ద నుంచి దీవెనలు కోల్పోతారు. చేసి కూడా దేవుని యొద్ద నుంచి మెప్పు కంటే దేవుని యొద్ద నుంచి ఆయన కోపానికి గురయ్యే ప్రమాదం ఉంది. లాస్ట్గా ఆఖరిగా ఒక విషయం మనం ఆలోచిస్తే ముగింపులో దైవ సేవకులకి ఆతిథ్యం చేసినటువంటి పుప్పులు అనే ఒక వ్యక్తి కనపడతాడు. 28వ అధ్యాయం ఒకసారి చదివేద్దాం చూడండి. ఈ దగ్గర పాఠం రాసుకుంటూ వస్తే లేకపోతే తర్వాత రాసుకోండి. అపోస్తుల కార్యము 28వ అధ్యాయము ముగించేద్దాం. అంత టైం కూడా అయిపోయింది. 28వ అధ్యాయం 7వ వచనంలో పొప్పులి అనే ఒక వ్యక్తి ఆ ద్వీపవాసుల్లో కాస్త కలిగిన వాడు. అపోస్తలుడైన పౌలు తమతో ఉన్నటువంటి సేవకులు ఉన్నారు, వారికి ఆతిథ్యం చేశారు. చూడండి ఒకసారి, చదువుతాను ఒకసారి. పొప్పులి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములు ఉండేవి, అంటే కాస్త ఆస్తి కలిగిన వాడు. అతడు మమ్మల్ని చేర్చుకుని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడు. ఒక రోజు కాదంట, ఒక పూట కాదు, 3 రోజులు. అంటే రోజుకి ఎన్ని పూటలు వస్తాయి? 3 పూటలు. 3 రోజులు అంటే 9 పూటలు. అతడు మమ్మల్ని చేర్చుకుని 3 రోజులు శ్రద్ధగా ప్రేమపూర్వకమైనటువంటి ఆతిథ్యం ఇచ్చాడు అన్నాడు. మరొక సంగతి మనం చదువుతాం చూడండి. రోమపత్రిక 16వ అధ్యాయము 23వ వచనం. పక్కనే రోమలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఇక్కడ గాయి అనే ఒక సహోదరుడు ఉన్నాడు. అతను మనకి యోహాను 3వ పత్రికలో కూడా కనిపిస్తాడు. పత్రిక యోహాను గాయికి రాశాడు. 16వ అధ్యాయము 23వ వచనం చూడండి. చూసారా? నాకును యావత్ సంఘమునకు ఆతిథ్యం ఇచ్చు, గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు అన్నాడు. నాకును అంటే దైవజనుడికి ప్లస్ యావత్ సంఘానికి. ఇది కొంచెం ఎక్కువ ఖర్చు కదా. ఒక స్వార్థికుడు చేయడం అంటే ఓకే, అక్కడక్కడ నాకు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. అన్నయ్య గారు మీ వరకే చేసాం రోజు, నాకు బాధేసింది, నాకు తినాలనిపించదు, కానీ వాళ్ళు బాధపడతారు. నాతో వచ్చిన వాళ్ళని భోజనం లేకుండా పంపించలేను, నేను తినలేను, నేను తిన్నట్టే వాళ్ళు ఫీల్ అవుతారు. మీ వరకే చేసామండి అంటుంటారు. ఈ సమస్య అక్కడక్కడ నాకు ఎదురవుతుంది. కానీ గాయి అలాంటి వాడు కాదంట. ఆయనకి ఆయనతో ఉన్నటువంటి యావత్ సంఘాలకి ఆతిథ్యం చేశాడు అన్నాడు. అంటే కొద్దిగా ఇంకా ఎక్కువ ఖర్చు అనమాట, ఎక్స్ట్రా వర్కే కదా అది. ఒక్కడు చేయటానికి కాదు, సంఘం అంతగా చేయటానికి. అప్పుడప్పుడు ఆ అవకాశం మనకి లభించినప్పుడు భాగ్యంగా ఫీల్ అవ్వాలి. రెగ్యులర్గా దొరకదని సంఘం అంతటికి ఆతిథ్యం ఇవ్వడం అనేది రెగ్యులర్గా దొరకదు. ఎప్పుడన్నా నెలకోసారి మన ఇంటి దగ్గర మీటింగ్ పెడితే సంఘం అంతా కాకపోయిన రాగలిగిన వాళ్ళు అందరూ వచ్చారు కనుక అప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం కుదిరింది. సంఘం దగ్గర చిట్టుబిల్లి లేదా మీటింగ్ పెడితే ఎప్పుడైనా ఒక వ్యక్తికి ఆతిథ్యం చేయడం అనే గొప్ప అవకాశం దొరుకుతుంది. ఒక గాయలాగా మనం కూడా ఒక మంచి అతిథి ప్రియులుగా ఉండాలంటే సంఘవంతుడికి ఆతిథ్యం చేసే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూడాలి. అవునా? తర్వాత మరో క్వశ్చన్ చూడండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 7-8 వచనాలు. ఇక్కడ కొన్నేళ్ళు ఇంట జరిగినటువంటి సంఘటన ఏం జరిగింది అక్కడ అని మనం ఆలోచన చేసినట్లయితే 7-8 వచనాల్లో ఇలాగన్నాడు. చూద్దాం చూడండి. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇంటి వారిలో భక్తిపరుడు అగు ఒక
సైనికుని పిలిచి వారికి ఈ సంగతులని వివరించి వారిని యొప్పేకు పంపారు. అంటే కొర్నేలి యొక్క భక్తిని దేవుడు మెచ్చి అతనికి ఏదైతే కొదువై ఉన్నదో అది తీర్చడానికి అతని ఆత్మరక్షణ కొరకు సత్యస్వార్త ప్రకటించే వ్యక్తి యొప్పేలో పేతురు ఉన్నాడు, అతను పిలిపించుకోమని వర్తమానం పంపుతాడు. అప్పుడు ఇతను ఏం చెప్తాడంటే, ఇద్దరు తన ఇంట్లో పనిచేసే వారిని, తన తోటి ఉద్యోగిలో ఒక వ్యక్తి భక్తిపరుడు ఉన్నాడంట, అతన్ని ముగ్గురిని కలిపి పంపుతాడు. ఆ ముగ్గురు యొప్పేకి వెళ్ళారు. పేతురు వారిని రిసీవ్ చేసుకున్నాడు. రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం జరిగిందో మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి 22 వచ్చిన చూడండి. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి యొక్క కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువ నంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు ఆతిథ్యం? ఇక్కడ అపోస్తలుడు అయిన పేతురు, కొర్నేలి దగ్గర నుంచి వచ్చినటువంటి దూతలైనటువంటి ఆ ముగ్గురికి, తన ఇంటి పని చేసే ఇద్దరు, తన దగ్గర తోటి ఉద్యోగి అయినటువంటి ఒక సైనికుడు, భక్తి గల సైనికుడు, ఆ ముగ్గురు పేతురు గారి ఎద్దకు రాగానే వారు చెప్పింది వెంటనే కాకుండా వారికి ఆతిథ్యం ఇచ్చాడు. నేను స్వార్థికుడిని, నేను ఆతిథ్యం ఇంటి వెళ్ళి నాకే మీరు ఆతిథ్యం ఇవ్వాలనే ఆ కార్యక్రమం కనపడలే. అక్కడ తన ఎద్దకు వచ్చారు, తన ఇంటికి వచ్చారు. యొప్పేలో పేతురు ఉన్నాడనే సమాచారం విన్నారు. ఈలోపు దేవదూత పేతురు కూడా చెప్పాడు, ముగ్గురు మనుషులు వస్తారు చేర్చుకోమని. అది దేవుడి ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యంగా భావించాడు. వచ్చిన వాళ్ళు దేవుని దూత ద్వారా ఆదేశం పొంది వచ్చారు అని గౌరవించాడు. గౌరవించి ఆ వచ్చిన ముగ్గురికి దైవజనుడైన పేతురు ఆతిథ్యం చేశాడు. గాయి ఎలాగైతే ఆతిథ్యం చేశాడో సంఘం అంతటికి, పౌలుకి, అలాగే పుప్పులి ఎలాగైతే దైవజనులకు ఆతిథ్యం చేశాడో అలాగే ప్రత్యేకించి ఇక్కడ పేతురు కూడా వచ్చినటువంటి వారికి ఆతిథ్యం చేశాడు. ఆఖరిగా ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, అల్పులకు ఆతిథ్యం చేయట యేసుక్రీస్తు వారికి చేయటమే. యేసు అన్నాడు కదా మత్తయి సువార్త 25:35-40 వచనాల్లో మనకు తెలిసిన విషయమే, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టలా, దాహం వేస్తుంది, మీరు నాకు దాహం తీర్చలేదు, నేను చలిగా చూడడానికి దుప్పటి ఇవ్వలేదు, నేను హాస్పిటల్ ఉన్నాను, నన్ను సందర్శించలేదు, నేను చెరసాల ఉంటుంది, నన్ను చూడటానికి రాలేదు అని అన్నాడు. ఇవన్నీ నీకు ఎప్పుడు సంభవించే, మేము ఎప్పుడు చేయలేదంటే, ఇదిగో మిక్కిలి అల్పులైన వారు చేస్తే నాకు చేసినట్టే అని అన్నాడు. అంటే అల్పులకి మనం ఒకవేళ ఆతిథ్యం ఇవ్వగలిగితే అది యేసు ప్రభు వారికి ఆతిథ్యం ఇచ్చినట్టు, ఇంకా చెప్పాలంటే దేవునికి చేసినట్టు. పేదలను కనికరించేవాడు యెహోవా కప్పించేవాడు అన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. అల్పులకు ఆతిథ్యం చేయటం ఎవరికి చేయటం అన్నాడు? మనం ఏదైనా ఒక సహాయం చేస్తున్నాం అంటే యేసు ప్రభువుకి చేస్తున్నాం. ఆతిథ్యం చేసామంటే యేసు ప్రభువుకి చేశాం. అల్పులకు భోజనం పెడితే యేసు ప్రభు పెట్టినట్టేనా? ఆయన అన్నాడు కదా, మిక్కిలి అల్పులైన నా సహోదరులకు భోజనం పెడితే నాకు భోజనం పెట్టినట్టేనా అన్నాడు. కానీ ఆతిథ్యం అనేది ఆ కోణంలో చూడాలి. విశ్వాసము క్రియలతో కూడా ఉండాలని యాకోబు 2:14-16 వచనాలు అన్నాడు. 19 వచ్చిన వరకు అన్నాడు. ఆనాటికి భోజనం లేక ఉన్నవాడికి భోజనం పెట్టడమే క్రియలతో కూడిన విశ్వాసం అన్నాడు. యాకోబు 2:19 అంటాడు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం మంచిదే, దయ్యాలు కూడా నమ్మి నమ్ముతున్నాయి అన్నాడు. అంటే దయ్యాలు ఉన్న విశ్వాసాన్ని మన విశ్వాసం తేడా ఏంటి? దయ్యాలు నమ్ముతాయి కానీ దేవుడు చెప్పింది చేయవు. మనం కూడా దేవుడు చెప్పింది చేయకపోతే దయ్యాలకున్న విశ్వాసం మనకున్న విశ్వాసానికి తేడా లేదు. ఇప్పటివరకు ఉన్న పాఠం అంతను బట్టి ఆతిథ్యం చేయటం అనేది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఒకవేళ ఆతిథ్యం చేయటం అనే గుణం మనలో లేకపోతే దయ్యాల విశ్వాసానికి మన విశ్వాసానికి తేడా లేదు. అంటే మనం ఏదో లేని దాన్ని తీసుకొచ్చి గొప్పలకు పోయి అప్పులు చేసి ఏదేదో చేయాలని పంచవక్ష పరమాణాలు ఏదో పెట్టాలని దాని అర్థం కాదండి. ఆ పూటకు ఆకలి తీర్చగలిగే మన స్తోమతను బట్టి చేయగలిగేదే చేద్దాం. అది దేవుడు మన నుంచి కోరుకునేది. కాబట్టి ఈ లక్షణానికి సంఘ నాయకుడికి సంబంధం ఏంటంటే, సంఘ నాయకుడికి ఈ లక్షణాలు ఉంటేనే
అతని సంఘంలో మంచి నాయకుడిగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ లక్షణాలు సంఘ నాయకులు ఉండాలంటే సంఘ సభ్యులు కూడా ఆ దిశగా ఆ వ్యక్తిని ప్రోత్సహించేవారే ఉండాలి. ముఖ్యంగా అతని ఇంటిలో ఉన్న సభ్యులు ఆ వ్యక్తిని ఆతిథ్యం ఇచ్చే అతిథి ప్రియుడుగా సిద్ధం చేయడానికి వారి వంతు వారు భార్య పిల్లలు కూడా సహకరించే వారిగా ఉండాలి. అలా మనం ఎదగడానికి ప్రయత్నించాలి. శ్రద్ధగా మీ అందరూ కూడా వందనములు తెలియజేస్తూ ముగిస్తుంది.